ఆలోచించుకోవాలి. కనీసం చివరి సహాయక మాట. చర్యల్లో లేకుండా ఉండి ఇంకా చేస్తున్న వాళ్ళపైన కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకసారి సార్ బీజేపీ పార్టీ నుంచి రవికిరణ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. రవికిరణ్ గారు నమస్తే. నమస్కారం అండి. సార్, కేంద్రం కూడా తక్షణం స్పందించింది. హెలికాప్టర్లు కావచ్చు, బోట్లు కావచ్చు, కావాల్సిన అవసరాలన్నీ కూడా కేంద్రం తక్షణమే పంపిస్తున్న పరిస్థితులు. కూటమి నేతలందరూ కూడా, మీరు అంటే బీజేపీ నేతలు, జనసేన, టీడీపీ అందరూ కలిసి ఈ వరదలను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న పరిస్థితులు ఒకవైపు కనిపిస్తా ఉన్నాయి. ఇంకోవైపు పూర్తిగా ఇదంతా కూడా మీ వైఫల్యమే అన్నట్టుగా ఏదో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మొదలుపెట్టారు. వాళ్ళ అధికారిక ఛానల్లో కావచ్చు, లేదంటే సోషల్ మీడియాలో కావచ్చు, ఇదంతా ఈ పాపం అంతా మీదే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇంతకాలం వాళ్ళు ఏం చేసింది సార్? ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా ఎక్కడ మెయింటెనెన్స్ లేదు కదా. ఈ 5 సంవత్సరాలు కూడా కావాలని కృష్ణానదిని ముంచాలి, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇల్లును కూడా ముంచాలి, సో ఇది చూపించాలి అనే ఉద్దేశంతో పూర్తిగా ఇబ్బందికర పరిస్థితులు విజయవాడలో చూపించారు. ఏం చెప్తారు సార్? పవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి, ఏబిఎన్ వీక్షకులందరికీ నమస్కారం అండి. సార్ నమస్తే. చాలా బాధాకరం. బెజవాడ గజగజలాడుతుంది. సహాయక చర్యలు ముఖ్యమంత్రి గారు, సిబ్బంది అంతా ముమ్మరంగా చేస్తున్నారు. వారికి ఆహారం అందిస్తున్నారు. అలాగే మీరన్నట్టు కేంద్ర బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా లుధియానా నుంచి మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ లో వాళ్ళందరూ బోట్లతో సహా గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగారు. ఆల్రెడీ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. ఆ బోట్ల ద్వారా ఆహారాలు, హెలికాప్టర్ ద్వారా ఆహారం అందిస్తున్నారు. ప్రజలందరికీ ఇబ్బంది లేకుండా ఈ పరిస్థితి గట్టెక్కే విధంగా రాష్ట్ర యంత్రాంగం మొత్తం మునిగి దానిలో నిమగ్నమే ఉన్నారు. ఈ ప్రమాదాన్ని, ఈ విపత్తుని మనం జయిస్తాం, అంత ధైర్యంగా ఉండాలి. అయితే మిగతా అంశాలు, రాజకీయ అంశాలు పవన్ గారు, ఇప్పుడు బుడమేరుని మనం ద సారో ఆఫ్ విజయవాడ అంటాం. అంటే విజయవాడ కన్నీరుకి బుడమేరు అంటాం అనమాట. ఎందుకని అంటాం అంటే దశాబ్దాలుగా బుడమేరు వాగు, కొండపల్లి, మైలవరం కొండల్లో నుంచి పుట్టినటువంటి వాగు ఆల్ ఆఫ్ ఏ సడన్ వస్తా ఉంటుంది. ఇది ప్రవహించే చాలా తక్కువ డిస్టెన్స్, 170 కిలోమీటర్స్. ఈ 170 కిలోమీటర్స్ అంటే విజయవాడ పరిసర ప్రాంతం నుంచి గుండా వెళ్తా ఉంటాయి. అయితే ఆ విజయవాడ వెళ్లే దారిలో ఎక్కువ మలుపులు, టర్నులు, ట్విస్టులు ఎక్కువగా ఉంటాయి. సో ఎక్కువ ఇలా మలుపులు ఉంటాయి అనమాట. సో ఎప్పుడైతే కొండల్లో వర్షం గట్టిగా పడిందో వెంటనే పైనుంచి చాలా స్పీడ్ గా వచ్చేస్తుంది. ఆ స్పీడ్ గా వచ్చేయడం వల్ల ఈ మలుపులు ఎక్కువ ఉండటం వల్ల మలుపుల మీద నుంచి వాటర్ వచ్చేస్తా ఉంటుంది బయటికి. సో గండ్లు కొట్టేస్తా ఉంటుంది. సో ఇది దశాబ్దాలుగా ఉన్న సమస్య. నేను చాలా చిన్నప్పుడు కూడా నేను అక్కడే ఉన్నాను. నాకు గుర్తు, నాకు 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఉంటాయి. ఆ టైంలో బుడమేరు పొంగింది. బుడమేరు పొంగటం ఏంటా అని చెప్పి ఆ రోజు నేను సైకిల్ వేసుకుని వెళ్ళాను అనమాట, ఏంటి చూద్దాం అని. అది నాకు గుర్తు, ఇప్పటికే గుర్తు. సో అది అప్పటి నుంచి 1990 అనుకుంటా జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక ప్రభుత్వాలు ముందున్న సవాలు ఏంటంటే అది ఏ రకంగా రెగ్యులేట్ చేయాలండి. వెలగలేరు దగ్గర ఆ వాటర్ వస్తున్న వెలగలేరు ఒక డ్యామ్ కట్టారు. ఆ డ్యామ్ కట్టి అక్కడ ఒక ఛానల్ తీసుకొచ్చి బుడమేరు డైవర్షన్ ఛానల్ అని చెప్పి తీసుకొచ్చి కృష్ణా బ్యారేజ్ దగ్గర కృష్ణా వాటర్ లో కలిపారు. అదొక రెమెడీ. ఇంకోటి ఏంటంటే ఇది ఏలూరు కెనాల్కి వెళ్ళిపోయి కొల్లేరుకి వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ ఇది కొల్లేరుకి వెళ్ళిపోయే మంచినీటి సరస్సు, ప్రపంచ అతిపెద్ద మంచినీటి సరస్సుకి వెళ్ళే వాగిది. అయితే కొల్లేరు ఆక్రమణకు గురైపోయింది. కొల్లేరు ఆక్రమణ గురయ్యేసరికి ఆ వాటర్ లాగట్లేదు, వెనక్కి తన్నేస్తుంది. ఇప్పుడు ఈ వాగులు, వంకలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దశాబ్దాలుగా ఉన్న ప్రపోజల్ అండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అక్కడ రిటైనింగ్ వాల్ కట్టాలని, రక్షణ గోడ కట్టాలని చెప్పి ఎప్పటి నుంచో ఒక ప్రతిపాదన. నాకు తెలిసి 2005లో కూడా ఇలా వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని వచ్చి చూశారు. ఆయన వచ్చి చూసి ఇక్కడ రిటైనింగ్ వాల్ కడతామని చెప్పి అన్నారు. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాలు అంటమే కానీ కట్టింది లేదు. దానికి పైపెచ్చి అంటే నిన్న కూడా నేను రాయనంపాడు వేగం వర్క్ షాప్ దగ్గర మా బంధువులు కూడా ఉంటారు, నిన్న కూడా ఫోన్ చేసి అడిగాను. కొండపల్లి ప్రాంతం అనమాట, అదంతా మునిగిపోయింది. రాయనంపాడు వేగం వర్క్ షాప్ వాళ్ళు కూడా చెప్తుంది ఏంటంటే గత 5 ఏళ్ళుగా అసలు మెయింటెనెన్స్ లేదండి, ఎన్ని ఎక్కువైపోయినాయి లేదు. అది కాకుండా కబ్జాలకు గురైపోయి ఈ వాగు ఉన్నటువంటి ప్రాంతాల్లో భూ కబ్జాలకు గురైపోయి ఈ పనుల్లో కొత్త కొత్త కాలనీలు వచ్చేయటం, ఏ అనుమతులు అక్కడ ఉన్నప్పటికీ అక్కడ లేఅవుట్లు కట్టేయటం, ఈ పరివాహ ప్రాంతాలను ఆక్యుపై చేసేయటం, వెరసి మెయింటెనెన్స్ లేకపోవటం, గండ్లు కొట్టేయటం. అలాగే ఏదైతే డైవర్షన్ వెలగలేరు డ్యామ్ కట్టారో ఆ కెపాసిటీ తక్కువ, ఈ ఇన్ఫ్లో ఎక్కువ, దాన్ని చేయకూడదు. సో ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకి ఈరోజు మనం చూస్తున్నాం అనేక సమస్యలు. 15 వార్డులు మునిగిపోవటం అంటే నాకు తెలిసి అది కొత్తగా, నేను ఇది రావర్పాడు రింగ్ అటుపక్క ప్రాంతం అసలు ఎప్పుడు పెద్దగా కాలనీలు ఉండండి. ఎందుకంటే నేను అక్కడ ఇంజనీరింగ్ కూడా అక్కడ చదివాను. 95 to 99లో కొడే లక్ష్మీ ఇంజనీరింగ్ చదివాను. ఆ ప్రాంతంలో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. ఆ రావర్పాడు రింగ్ అవతల
ఎప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ అంటారు, గొల్లపూడి ఇన్నర్ రింగ్ రోడ్ అంటారు. అది ఎక్కువ పెద్ద కాలనీలు ఉండేవి కావు. అలాపేషన్ పల్లెల్లో కాలనీలు ఎందుకు ఉండేవి కావండి? ఇదే ప్రాబ్లం. బుడమేరు వాటర్ వచ్చేస్తే ఇటు పక్క, అందుకని నివాస యోగ్యత కాదని చెప్పేసి ప్రజలకు తెలుసు. తెలిసినప్పటికీ గత 10 ఏళ్ళుగా అనేకమైన కాలనీలు వచ్చేసి ఎక్కువగా ప్రభావితం అయిపోయింది ఆ ప్రాంతాల్లో. సో ఇలాగా వెరసి ఈ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకి పరిష్కారం చూడాలి. హైడ్రా ఏ రకంగా హైదరాబాద్ లో పెట్టి ఆక్రమణలు తొలగిస్తున్నారో ఆ రకంగా మన పట్టణ శాఖ మంత్రి నారాయణ గారు ఇదే మాట అన్నారు. గంటా శ్రీనివాస్ గారు కూడా మనం స్వచ్ఛందంగా ప్రజలు ఏదైతే ఆక్యుపై చేశారో అది వదిలేయాలి, పార్క్ లేని అన్నారు. నాకు తెలిసి ఇటువంటి సమస్య రాష్ట్రంలో అనేక నగరాల్లో ఉంది. నెల్లూరు నగరం ఉంది సిటీ, నాకు తెలిసి అక్కడ కూడా చాలా కాలువలు ఉన్నాయి. జఫర్ సాహెబ్ కాలువని, ఉయ్యాలవాడ కాలువని అన్ని ఆక్యుపై అయిపోయినాయి. 2017లో మనం చూసి అప్పుడు నారాయణ గారి మంత్రిగా ఉన్నారు. మొత్తం అంతా అది ఆయన దగ్గర నుంచి కొంచెం డిమాలిష్ చేయగలిగారు. సో అలాగే ఏలూరు ఉంది, ఏలూరు నడిబొడ్లు వెళ్తా ఉంటుంది, అది కూడా ఆక్రమణకు గురి అయిపోయినాయి. సో ఇలాగ అనేకమైన ఆక్రమణలు, అధికారుల యొక్క వైఫల్యాన్ని చూడడంగా ఈ యొక్క సమస్య కూడా ఉంది. మనం కూడా హైడ్రా తీసుకొస్తామో, కోబ్రా తీసుకొస్తాం, ఏదో ఒకటి తీసుకొచ్చి సమస్య పరిష్కారం, దీర్ఘకాలిక సమస్య, ఆ రిటైనింగ్ వాల్ కట్టాలు, ఇటువంటి సమస్యలన్నీ చూడకపోతే ఇప్పుడు కొల్లేరు సరస్సు ఉంది సార్, 2 లక్షల పైచిలకు ఎకరాలు, ఈ రోజు ఎంత మిగిలిందండి? కనీసం 25,000 30,000 మిగలలేదు. దానికి కారణం ఎవరండి? సో ఎన్ని ప్రకృతిని మనం విధ్వంసం సృష్టిస్తున్నాం. పార్టీ ఏదైనా జగనన్న సెంటు భూములు, 2 సెంట్ల స్థలాలు అంటూ కూడా చెరువులు, కుంటలు అన్ని కూడా కబ్జాలు చేసి వాటిలో ఇచ్చారు కదా ప్రజలకి. కబ్జాలు చేశారండి. ఇప్పుడు బుడమేరు ప్రాంతాల్లో కూడా సమస్య ఉంది. ఏంటి ఇటువంటి ప్రాంతాలనే వాళ్ళు జగనన్న కాలనీలను పెట్టారు. ప్రభుత్వాలు చేయకూడని పనులని చేశారు. అందుకని ఇప్పుడు విలయం పెరిగిపోయింది. గతంలో లేని కాలనీలు ఇప్పుడు ఉన్నాయి. అందుకే సమస్య ఇంకా పెరిగిపోయింది. కోడల ప్లేస్ తో కట్టేశారు. దీనికి కారణం ఎవరండి? పైగా అక్కడ కృష్ణలంక గోడ నేనే కట్టానని చెప్పి నిన్న నుంచి వికటాటాసాలు చేస్తారు. ఎందుకని అబద్ధాలు ప్రచారం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇందాక చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్లి పరిశీలిస్తే 78% గతంలో 2018లో ఆ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కంప్లీట్ అయింది. ఆ తర్వాత వీళ్ళు వచ్చి దాన్ని అంచనాలు పెంచడం, కమిషన్లు చేసుకోవడం, ఇవి చేయడం, అవి చేయడం, పూర్తిగా దాన్ని ఇబ్బందులకు గురి చేశారు. ఇప్పుడు దానివల్ల కూడా కాస్త ఇబ్బంది, అంటే అంత పర్ఫెక్ట్ గా కట్టలేదంట మిగిలిన శాతాన్ని కూడా. ఇప్పుడు నేను అక్కడ చదువుతున్న రోజుల్లో వారధి నిర్మాణం చేయలేదండి. కృష్ణా వారధి లేదు, కేవలం ప్రకాశం బ్యారేజీ ఉంది. సో మేము కాలేజీకి వెళ్ళాలంటే కొన్ని లక్ష్మి కాలేజీకి ప్రకాశం బ్యారేజీ నుంచి వెళ్ళేవాళ్ళం. సో నేను చదువున్న 4 ఏళ్లలోనే వారధి పూర్తి అయింది. ఆ టైంలో నేను ప్రత్యక్షంగా చూశాను కృష్ణాలంక ఏ రకంగా ముంపులకు గురయ్యేది, నేను ప్రత్యక్షంగా చూసిన వాడిని. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2015లో రిటైనింగ్ వాల్ కన్స్ట్రక్షన్ చేయడం మొదలు పెట్టారు 300 కోట్లతో. ఆయన హయాంలో మీరన్నట్టు 80% వరకు పూర్తి అయిపోయింది. అవును. ఆ రిటైనింగ్ వాళ్ళు ఇంకో 20% పూర్తి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి రక్తంగా అయిపోయింది. 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఏదో మమా అనిపించారు, అది కూడా సరిగ్గా చేయలేదు. ఆయన సరిగ్గా చెయ్యింది చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో చేస్తే దాన్ని ఏదో వాళ్ళ ఖాతాలో వేసుకొని మేమేదో చేసేస్తామని చెప్పి ఈ టైంలో క్రెడిట్ కావాలండి మీకేమన్నా? నిన్నటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పురంధరేశ్వరి కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రజల్లో ఉన్నారు, ప్రజలతోని తిరుగుతున్నారు. ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో అక్కడ తిరుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు వరద ప్రాంతాల్లో పర్యటిస్తుంటే ఇప్పుడు అవసరమా? ఎందుకు వెళ్ళాలి? అంటే వాళ్ళు వెళ్ళినట్టుగా వీళ్ళు వెళ్ళాలంటే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వరదలు వర్షాలు తగ్గిన తర్వాత ఎండలు కొట్టే సమయంలో వెళ్ళి ఇలా చెయ్యూపి రెడ్ కార్పెట్లు ఇవన్నీ వేసుకొని నడిచేసి వచ్చేస్తారు. ఆయన ఆ విధంగానే చేయాలంటే ఎట్లా? కష్టం కదా. ఇప్పుడు ఒకటి ఆయన సొంత జిల్లా కడప జిల్లాలో, కడప నగరంలో మధ్యలో నడిబొడ్డులో బొగ్గవంక బాగా వెళ్తా ఉంటదండి. అవును. దానికి రక్షణ కూడా కట్టాలి. ఆయన తండ్రి గారు ముఖ్యమంత్రి గారు, ఈయన ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ పూర్తి కాలేదు. మీకు చూపిస్తాను. 2019 నవంబర్ లో రాయలసీమలో తుఫాన్ వచ్చినప్పుడు ఏరియల్ సర్వే ఇలాగా హెలికాప్టర్లు తిరిగారండి. ఎక్కడ ఆయన కనీసం ఒక్క కుటుంబంతో మాట్లాడిన పాపాన పోలేదు. అది ఒకటి అయిపోయిందా? మనం విజువల్స్ చేస్తున్నాం, విజువల్స్ పక్కన పడుతున్నాయి. వేస్తారా? ఓకే. 2020 నవంబర్ లో మ్యూట్లోకి వెళ్ళింది సార్, మీ వాయిస్ రావట్లేదు రవికిరణ్ గారు.